కూర వండిస్తుందే నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఇందులోనేమో కొంచెం వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగాక రెడీగా వండిన కూర ఉందండి. ఈ కూర వేసి నేను ఫ్రై చేస్తానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వండిన కూర ఫ్రై చేశాక చాలా ముక్క కూడా చాలా బాగుంటుంది. ఈజీగా ఫ్రై చేస్తానండి. చూడండి, ఇది చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలాగ ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. వెల్లుల్లిని అది కరివేపాకు, మిరపకాయలు వేసి వండిన కూర ఇలా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇదిగో ఇదిగోండి ఫ్రై చేశాక ఇలా వద్దండి కూర. ఇదిగో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బౌల్లోకి తీస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క మీరు తిన్నారంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి. ఇది నాటుకోడి ఫ్రై అండి. ఇది